హలో హాయ్ నమస్తే, నేను మీ మధు కళ్యాణ్. ఈరోజు బిగ్ బాస్ షోకి సంబంధించి ఈరోజు ఫైనల్లో బలంగా పోటీ పడుతుంది మాత్రం అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీ గారి మధ్య నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క బిగ్ బాస్ 7లో వచ్చేసి ఎక్కువగా విజయ అవకాశాలు పల్లవి ప్రశాంత్ లేదా శివాజీకే ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుండి వీళ్ళకు జనాలు బాగా ఆదరిస్తున్నారు. జనాలు కూడా వీళ్ళే గెలవాలని చెప్పేసి ఓటింగ్స్ కూడా వేయడం జరిగింది. బట్ ఈ యొక్క బిగ్ బాస్ షోకి సంబంధించి కొన్ని అప్డేట్స్ కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ ఏమవుతుందని చెప్తే శివాజీ పల్లవి ప్రశాంత్ కాకుండా అమర్దీప్ విన్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలు ఓటింగ్ ఎవరికైతే ఎక్కువగా వేశారో వాళ్ళే గెలవాలి. అంతేకాని జనాలు ఆదరించని వాడు, జనాలు ఓట్లు వేయకుండా థర్డ్ ప్లేస్ పరిమితమైన వ్యక్తులను తీసుకొచ్చి మొట్టమొదటి స్థానంలో మీకే ఓట్లు వచ్చాయి, మిమ్మల్ని జనాలు బిగ్ బాస్ 7 విన్నర్గా ప్రకటించారని చెప్పేసి, ముఖ్యంగా అమర్దీప్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫేక్ ఓటింగ్ పడ్డదని ఒక ఆరోపణలు ఉన్నాయి. అంటే బయట అతనికి మంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మంచి సర్కిల్ ఉండడం, అతని ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా అంటే మామూలుగా సీరియల్లో చేసిన వాళ్ళు కావచ్చు, ఇలా వెబ్ సిరీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇలా ఒక నెట్వర్క్ అనేది స్ట్రాంగ్గా ఉంది మొదటి నుండి బయట. సో అతన్ని కాపాడింది అదే అని చెప్పవచ్చు. ఎందుకంటే అమర్దీప్ ఏ టాస్క్ ఆడినా సరే కానీ మొత్తం 4 గేమ్స్ ఆడడం తప్పితే నిజాయితీగా ఆడి గెలిచిన టాస్కులు అంటూ ఏమీ లేవు. అతను హౌస్కి కెప్టెన్ కూడా కాలేకపోయాడు. బట్ నాగార్జున గారు అందరు కెప్టెన్ అయ్యాడు, ఇతను ఒక్కడే అవ్వలేదు కదా అని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సో అదే శివాజీ విషయానికి కావచ్చు, పల్లవి ప్రశాంత్ విషయానికి కావచ్చు, వాళ్ళు కష్టపడి హౌస్మేట్గా నిలిచారు, అలాగే పౌరస్త సాధించి. ఇంకొకటి వాళ్ళు కెప్టెన్లుగా అయ్యారంటే వాళ్ళు ఒక టాస్కులు ఆడి గెలిచి కెప్టెన్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ అయితే ఏకంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి అతను ఏకంగా బిగ్ బాస్ హౌస్కి మొదటి కెప్టెన్ అయ్యాడంటేనే అర్థం చేసుకోవచ్చు అతను ఎంతలా కష్టపడి ఈ యొక్క బిగ్ బాస్ 7లో ఆడాడని చెప్పేసి. సో ఇలా కష్టపడ్డ వాళ్ళకే ఫలితం దక్కాలి, కష్టపడ్డవాడే బిగ్ బాస్ 7 గెలవాలి. ముఖ్యంగా జనాలు ఎవరినైతే గెలిపించాలనుకున్నారో వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ 7 విన్నర్గా ప్రకటించాలి. లేకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అయితే ఈ యొక్క బిగ్ బాస్ 7 సంబంధించి ఆల్రెడీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ యొక్క బిగ్ బాస్ షోకు సంబంధించి దాదాపుగా షో అనేది మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో ఫైనల్ ఎపిసోడ్ అది మొత్తం కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో విన్నర్ ఎవరు అన్నది మాత్రం ఎవరికి తెలియదు. పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు, అమర్దీప్ విన్నర్ అని కొంతమంది అనుకుంటాం. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇందులో ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఒక వ్యక్తి విన్నర్ అయ్యారు. ముఖ్యంగా అమర్దీప్కు సంబంధించి బయట చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, కొంతమంది యాక్టర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కొందరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సో అమర్దీపే విన్ అయ్యారని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. బట్ మనకు అందిన సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంతే ఈ యొక్క బిగ్ బాస్ 7కు సంబంధించి విన్నర్ అయినట్టు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విజేతగా నిలిచాడని తెలుస్తుంది. ఇక రన్నరప్ గా వచ్చేసి అమర్దీప్ నిల్చున్నాడు. 3వ ప్లేస్ వచ్చేసి యాక్టర్ శివాజీ గారు నిల్చున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి బిగ్ బాస్ 7 అనేది కంప్లీట్ కావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ విజేతగా నిల్చుండడం నిజంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందపడతారని చెప్పవచ్చు ఈ యొక్క ఎపిసోడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు. సో ఈరోజు అన్నపూర్ణ స్టూడియో నుండి పల్లవి ప్రశాంత్ గారు కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ప్రజలందరూ అక్కడికి ఆయన అభిమానులు, అంటే ఆయన ఆటకు అభిమానులందరూ అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇలా మొత్తానికి ఫేక్ ఓటింగ్స్ని బిగ్ బాస్ అలో చేయలేదు. ప్రజలు ఎవరికైతే నిజాయితీగా ఓటేశారో వాళ్ళనే విజేతగా ప్రకటించడం జరిగినట్టు తెలుస్తుంది. సో ఆ ఎపిసోడ్ ఈరోజు రిలీజ్ అవుతుంది. ఒకవేళ పల్లవి ప్రశాంత్ని కాకుండా శివాజీని విన్నర్గా ప్రకటిస్తే ఏం అవ్వకపోదు. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి టాస్కులు అన్నీ ఆడాడు. సో అక్కడ ఎక్కడ టంగు కూడా స్లిప్ అవ్వలేదు. ఒక బూత్ వర్డ్ ఇట్లా మాట్లాడడం కానీ, అవతలి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కానీ ఆ విధంగా ఎక్కడ ప్రయత్నించలేదు. సో వీళ్ళిద్దరు శివాజీ, ఒకవేళ శివాజీ కూడా అతను ఆడడం కాకుండా అతనితో పాటు ఒక ఇద్దరిని ఆడించాడు. సో శివాజీ కాకుండా పల్లవి ప్రశాంత్ కాకుండా ఒకవేళ అమర్దీప్కి ఇస్తే మాత్రం బిగ్ బాస్ మీద ఒపీనియన్ అనేది జనాలకు చాలా బ్యాడ్గా వెళ్ళేది. సో బిగ్ బాస్ అనేది నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉందో బిగ్ బాస్ 8 నుండి తెలుగులో మాత్రం పక్కాగా అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు బిగ్ బాస్ 7 ఎవరైతే జనాలు ఆదరించారో ఆ వ్యక్తినే విజేతగా ప్రకటించడం ద్వారా బిగ్ బాస్కు ఉన్న పేరు బ్యాడ్ చేసుకోలేకపోయింది. సో బిగ్ బాస్ ఇదే విధంగా ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. ఎందుకంటే జనాలు ఎవరికైతే నిజాయితీగా ఓట్లేస్తారో, జనాలకు ఎవరు ఆట అయితే నచ్చి ఆ ఆటకు అభిమానులు అయ్యారో అలాంటి వ్యక్తులనే విజేతగా ప్రకటించాలి. అంతేకాని ఈ ఫేక్ ఓటింగ్స్ అనేది ఎలాగైనా అరికట్టాలి. ఈ సీజన్ అని కాదు, ఏ సీజన్ అయినా సరే. ఇంతకుముందు కొన్ని సీజన్లో కూడా కొన్ని ఫేక్ ఓటింగ్స్ ద్వారా వాళ్ళు ఫైనల్స్కి రావడం జరిగింది. ఫైనల్లో ఓడినప్పటికీ ఇలాంటి వాళ్ళు ఫైనల్ వరకు కూడా రావద్దు. ఎందుకంటే జనాలు ఎవరినైతే
ఆటకు అభిమానులు అయ్యారో వాళ్ళే ఫైనల్కి రావాలి, వాళ్ళే ట్రోఫీ గెలవాలి. ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రతి వీక్కు ఒక్కొక్క కంటెస్టెంట్స్కి బలంగా ప్రతి వీక్ హైయెస్ట్ ఓటింగ్స్ పడితే నెక్స్ట్ వీక్లో తక్కువగా పడుతుంది. సో ఏ వీక్లో అయినా సరే కానీ ఎవరికైతే తక్కువ పడుతుందో వాళ్ళని హౌస్ నుండి పంపించాలి. అంతేగాని ఒకటి సేవ్ చేయడం, ఒక వీక్ సేవ్ చేసినా సరే కానీ చాలా మోసం అని చెప్పవచ్చు. సో ఇప్పటి నుండి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఫేక్ ఓటింగ్ ఎవరికైతే పడుతుందో వాళ్ళని మాత్రం అలో చేయొద్దు. ఫేక్ ఓటింగ్స్తో ముందుకు గేమ్ అనేది ముందుకి తీసుకువెళ్ళొద్దు. గేమ్ పరంగా ఇలా టాప్ 5లకు తీసుకురావడం కానీ కరెక్ట్ కాదు. సో చూసి ఇప్పటి నుండి బిగ్ బాస్ తగిన చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ సీజన్లలో. మొత్తానికైతే బిగ్ బాస్ 7లో మాత్రం న్యాయం గెలిచిందని చెప్పవచ్చు. జనాలు ఎవరికైతే ఎక్కువగా ఓట్లు వేస్తారో ఆ ఓట్ల పరంగానే ఒక వ్యక్తి గెలిచాడో ఆ వ్యక్తే పల్లవి ప్రశాంత్. థ్యాంక్ యూ.